బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత జగన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత జగన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక జగన్ హస్తిన పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ రోజు నరేంద్ర మోడీతో అలాగే నిర్మలా సీతారామన్ అలాగే అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తుంది జగన్. ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరినైనా కలిసే అవకాశం ఉందా? అసలు అంటే విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. ఇది కాక వేరే అంశాలు ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? సంతోషి, ఈ రోజు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అవుతారు. ఆయన ఈ భేటీలో కొన్ని కీలక అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కొన్ని ప్రధాన అంశాలను ప్రధానమంత్రి ముందు ఉంచుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ పర్యటనలో కూడా కొన్ని కీలకమైన అంశాలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే ప్రత్యేక హోదా గత కొంతకాలంగా రాష్ట్రంలోనే డిమాండ్ చేస్తున్నటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగబోతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే విభజన హామీలు గత కొంతకాలంగా విభజన హామీలను కేంద్రం నెరవేర్చిన పరిస్థితుల్లో కూడా మరి సహకరిస్తూ ఉన్న మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ బీజేపీకి సహకరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎంత సహకరించినా కానీ విభజన హామీలకు సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులలో అంశంలో కానీ ఎటువంటి మరి ముందడుగు పడలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటనలో ఖచ్చితంగా మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. రెవెన్యూ లోటు భర్తీ చేయడంలో కూడా చాలా ఆలస్యం జరుగుతుంది, చాలా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో మరికొంత నిధులు రావాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా పోలవరం సంబంధించినటువంటి నిధులు కూడా కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మరి ప్రధానితో పాటు మరికొంతమంది నేతలను కూడా, మరికొంతమంది ముఖ్య మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యి ఈ విభజన హామీ నిధులకు సంబంధించి రావాల్సిన నిధులు, పన్నులు సంబంధించి జీఎస్టీకి సంబంధించినటువంటి నిధులు కానీ ఇతర అంశాలు కీలకంగా ఆయన చర్చించే అవకాశం ఉంది. లోటు బడ్జెట్, మన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ఆయన ఈ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ కలవడంతో కొంత మరి కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కీలకంగా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఆయన హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అమిత్ షా అపాయింట్మెంట్ ఈ రోజు ఖరారైతే ఖచ్చితంగా మరి అమిత్ షాతో భేటీ అయ్యి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి పర్యటన
బీజేపీ పెద్దలతో కలుసుకోవడం, పొత్తుల అంశాల్లో ప్రస్తావించడం, ఎన్డీఏలో చేరే తెలుగుదేశం ఎన్డీఏలో చేరే అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఏం జరగబోతుంది? ఇది ఒకవైపు పొత్తుల అంశం ప్రధానంగా చర్చకు వస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కాకరేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత ఆయన ఈ రోజు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ పార్టీ నేతలైతే ఢిల్లీకి ఎక్కికొట్టడంతో రాజకీయ వేడైతే రాసుకుంది. రాజకీయ హస్తిన వేదికగా ఢిల్లీ ఏపీ రాజకీయాలు అయితే పెద్ద ఎత్తున అక్కడ రాజకీయం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు అయితే ఢిల్లీకి మారాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మూడు పార్టీలు స్థానిక పార్టీలు అయినప్పటికీ ప్రధాన ఎజెండాలు మాత్రం, ప్రధాన వ్యూహాలు మాత్రం ఢిల్లీలోనే రచించుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా చాలా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.